వెల్కమ్ టు జాస్పర్ అకాడమీ. డిజైనింగ్ కెరీర్ డీసెంట్ ఫ్యూచర్ అనే ఆర్టికల్. 10 తర్వాత ఏం చదవాలని ఆలోచిస్తున్నారా? ఆసక్తి, సామర్థ్యం, అవకాశాలను గురించి ఆలోచించండి. బొమ్మలు వేయడం, క్రాఫ్ట్స్ వంటి వాటిపైన ఆసక్తి ఉన్నవారు డిజైన్ కెరీర్ వైపు దృష్టి పెడుతున్నారు. అగ్గిపెట్టెలో పట్టే సిరిసిల్ల చీర గురించి వినినప్పుడు అది సాధ్యమా అనిపిస్తుంది. ఫలక్నుమా ప్యాలెస్ వంటివి చూసినప్పుడు అక్కడి ఇంటీరియర్స్ ఎంతో బాగున్నాయని అనిపిస్తాయి. ఈ జనరేషన్ ఉపయోగించే ఆర్టిఫిషియల్ జ్యువెలరీ, షూస్, బ్యాగ్స్ వంటివి చూస్తూనే ఉన్నాం. మొఘల్ గార్డెన్, బృందావన్ గార్డెన్స్ లాంటివి చూడడానికి 2 కళ్ళు చాలవు. ఒక డిజైనర్ ఆలోచనకు అతని లేదా ఆమె సృజనాత్మకత తోడైతే అబ్బురపరిచే ఎన్నో అందాలు ఆవిష్కృతమవుతాయి. ఒక సాధారణ వస్తువుకు సృజనాత్మకతను అంటే క్రియేటివిటీని జోడించి ప్రాణం పోస్తే అది మనల్ని ఆకట్టుకోవాల్సిందే. ఇలా డిజైన్ రంగంలో ఇంకా ఎన్నో అవకాశాలున్నాయి. డిజైన్ రంగంలో నెగ్గుకు రావాలంటే కావలసిన సామర్థ్యాల గురించి తెలుసుకుందాం. దీంట్లో రాణించాలి అంటే క్రియేటివిటీ ఉండాలి. డిజైనింగ్ చేసే స్టూడెంట్స్కి ఎంతో ఓపిక ఉండాలి. నచ్చిన డిజైన్, ఫినిష్, కలర్ కాంబినేషన్ వచ్చే వరకు ప్రయత్నించాలి. చూస్తూ బొమ్మలు వేసేవారు ఎక్కువగా ఉంటారు, కానీ చూడకుండా ఒక ఊహకు రూపాన్ని ఇవ్వగలగాలి. చుట్టూ ఉన్న పరిసరాలను క్షుణ్ణంగా గమనించాలి. క్రియేటివ్గా ఆలోచించాలి. డిజైన్ కోర్సులో బ్యాచిలర్ ఆఫ్ డిజైన్, బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ వంటి డిగ్రీలు ఉంటాయి. ఈ రంగంలో ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఉపాధి అవకాశాలు ఎట్లుంటాయి అంటే డిజైనర్లు దేశీయ రిటైల్ తయారీ సంస్థలు, బహుళజాతి రిటైల్ సంస్థలు, మీడియా, అడ్వర్టైజింగ్, పబ్లికేషన్ హౌజెస్, ఎన్జిఓలు, ఎగుమతి సంస్థలు, హౌసింగ్ రంగము, బిజినెస్ కన్సల్టెన్సీలు, స్టార్టప్స్ డిజైన్ గ్రాడ్యుయేట్స్కి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయి. ఇవే కాకుండా ఫ్యాషన్ డిజైనర్, టెక్స్టైల్, అపరేల్, అయోధ్య రాముడికి సిరిసిల్ల చీర, సంబల్పూర్ చీర అని వార్తల్లో చూసే ఉంటారు. అలాగే ఇంటర్నేషనల్ ఫ్యాషన్ వీక్ గురించి కూడా మీరు వినే ఉంటారు. సినిమాల్లో కాస్ట్యూమ్ డిజైనర్ అనే పేర్లు కూడా గమనించే ఉంటారు. టెక్స్టైల్ ఒక బేసిక్ నీడ్. సుమారు 35 మిలియన్ జనాభాకు ఇది ఉపాధి కల్పిస్తుంది. కాబట్టి ఎకానమీలో ఈ రంగానికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. టెక్స్టైల్, అపరేల్ ఇండస్ట్రీలో అవకాశాలు చాలా ఉన్నాయి. అరవింద్ మిల్స్, గో కలర్స్, తర్వాత ఫ్యాబ్ వరల్డ్, రెమండ్ వర్తమాన్ టెక్స్టైల్ వంటివి ఎన్నో ప్రఖ్యాత కంపెనీల్లో డిజైనర్గా అవకాశం పొందవచ్చు. ఫ్యాషన్ డిజైనర్, అపరెల్ డిజైనర్, నిట్వేర్ డిజైన్ వంటి కోర్సులు కూడా మనం చేయొచ్చు. దీంట్లో యాక్సెసరీస్ డిజైనర్. ఒకప్పుడు వస్త్రాలపైనే దృష్టి ఉండేది, ఇప్పుడు వాటి మ్యాచింగ్ యాక్సెసరీస్ కూడా డిమాండ్ పెరిగింది. బ్యాగులు, బెల్ట్, నగలు, ఫుట్వేర్, లగ్జరీ ఉత్పత్తులు, వెండి సామాగ్రి, విలువైన లోహాన్ని ఉపయోగించి తయారు చేసే బహుమతులు, ఇతర వస్తువుల్లో కూడా ఫ్యాషన్ ఉంటుంది. పాదరక్షల తయారీ పట్ల కూడా ఆసక్తి ఉన్నవారు అడిడాస్, బాటా వంటి కంపెనీల్లో అవకాశాలు పొందవచ్చు. నైకా, రిలయన్స్ రిటైల్ ఫ్యాషన్ స్టోర్, సర్వోస్కి ఇతర ఆభరణాలు, రత్నాలు తయారు చేసే సంస్థల్లో కూడా అవకాశాలు ఉంటాయి. కమ్యూనికేటర్ డిజైనరు. ఎంత మంచి విషయాన్నైనా దాన్ని సరిగ్గా అందరికీ అర్థమయ్యేలా చెప్పడం అవసరం. యానిమేషన్, వీడియోగ్రాఫిక్స్, స్పెషల్ ఎఫెక్ట్స్లో డిగ్రీ ప్రోగ్రాంల గ్రాడ్యుయేట్లకు భారీ సంఖ్యలో కెరీర్ అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. వారు ప్రచురణ, వెబ్ డిజైన్ లేదా చలనచిత్ర పరిశ్రమలో పనిచేయవచ్చు. మల్టీమీడియా, యూజర్ ఇంటర్ఫేస్, యూఐ, తర్వాత యూజర్ ఎక్స్పీరియన్స్, యూఎక్స్, ఇన్ఫోగ్రాఫిక్స్లో అవకాశాలు ఉంటాయి. రాయడంలో నైపుణ్యం ఉన్నవారు ఫ్యాషన్ జర్నలిస్ట్, కాపీ రైటర్, బ్లాగర్, కాలమిస్ట్, క్రిటిక్ అంటే విమర్శకులు వంటి అవకాశాలు కలవు. ఫోటోగ్రఫీ లేదా వీడియోగ్రఫీలో కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది. ఇకపోతే బ్రాండ్ డిజైనర్. టీవీ లేదా ఏదైనా వస్తువు కొనాలంటే బ్రాండ్ చూస్తాం. బ్రాండ్ వాల్యూని పెంచడానికి, నిలబెట్టడానికి మంచి ప్రోడక్ట్కి బ్రాండ్ మేనేజర్ల అవసరం ఉంటుంది. వీరు బ్రాండ్కి సంబంధించిన ప్రమోషన్లు, అడ్వర్టైజ్లు మంచి క్రియేటివిటీగా రూపుదిద్దుతూ డిజిటల్ యాప్స్, వెబ్సైట్, డిజిటల్ క్యాంపెయిన్కి దోహదపడతారు. గ్రాఫిక్ డిజైన్, గ్రాఫిక్ కమ్యూనికేషన్ డిజైన్, గ్రాఫిక్ బ్రాండింగ్, విజువల్ కమ్యూనికేషన్, బ్రాండ్ డిజైన్ వంటి కోర్సులు చేసిన వారికి ఇలాంటి అవకాశాలు వస్తాయి. ఫ్యాషన్ టెక్నాలజీ అవకాశాలు. ఫ్యాషన్ టెక్నాలజీ చదివిన వారికి కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్, సిఏడి, గార్మెంట్ నిర్మాణం, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్, ప్రొడక్షన్ ప్లానింగ్,
టెక్నాలజీ మేనేజ్మెంట్, కంప్యూటర్ ఇంటిగ్రేటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్, రిటైల్ టెక్నాలజీ, వెబ్ బేస్డ్ డేటా మేనేజ్మెంట్, లాజిస్టిక్స్ వంటి విభాగాల్లో అవకాశాలు ఉన్నాయి. ఇంటీరియర్ డిజైనర్, ఎంత చిన్న లేదా ఎంత పెద్ద భవనమైనా, ఇల్లైనా ఏదైనా ఎక్కడ ఉండాల్సింది అక్కడ ఉండాలి, ఎన్ని గజాల్లో ఉంది అనే దానితో సంబంధం లేకుండా ఇంటీరియర్ డిజైన్కి డిమాండ్ ఉంది. ఈ రంగంలో ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఉదాహరణకు ఫర్నిచర్ డిజైన్, ఎగ్జిబిషన్ డిజైన్, కిచెన్ డిజైన్, ఆర్కిటెక్ట్, ప్రొడక్ట్ డిజైన్. ఈ వృత్తిలో రాణించాలనుకునే వారికి కలర్, ఫ్యాబ్రిక్స్, మెటీరియల్, ఎస్థెటిక్ సెన్స్ ఉండటం ఎంతో అవసరం. ఇంటీరియర్ డిజైన్, అర్బన్ ప్లానింగ్, ల్యాండ్స్కేప్ డిజైన్ వంటి కోర్సులు వీటికి సంబంధించి ఉన్నాయి. ఇంకా ఇతర అవకాశాలు ఏముంటాయంటే బిజినెస్ అనాలిటిక్స్, ఈ కామర్స్, ఈవెంట్ మేనేజ్మెంట్, ఇన్వెంటరీ కంట్రోల్, సేల్స్ మేనేజ్మెంట్, స్టోర్ నిర్వహణ వంటి అవకాశాలకు మేనేజ్మెంట్ స్కిల్స్ అవసరం. డిజైన్ అండ్ ఇన్నోవేషన్ పట్ల అభిరుచి ఉన్న వారికి వాస్తవికత, సృజనాత్మకతతో పాటు ప్రొడక్ట్ డిజైన్, ఇన్నోవేషన్ డిజైన్ రీసెర్చ్ వంటి స్కిల్స్ అవసరం. బోధన పట్ల ఆసక్తి ఉన్నవారు అకాడమిక్స్ వైపు కూడా కెరీర్ని మలుచుకోవచ్చు. ఇకపోతే డిజైన్ పరీక్షలు ఏమేమి ఉంటాయంటే దేశంలో డిజైన్ కోర్సు చదవాలనుకునేవారు రాసే పరీక్షల్లో ప్రముఖమైనవి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ అండ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ NID ఇది వెబ్సైట్ 4 సంవత్సరాల బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ ప్రోగ్రామ్ను ఆఫర్ చేస్తుంది. ఈ ఇన్స్టిట్యూట్ క్యాంపస్లు అహ్మదాబాద్లో 125 సీట్స్ ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో 75, హర్యానా 75, మధ్యప్రదేశ్ 75, అస్సాంలో 75 ఉన్నాయి. సిరామిక్ అండ్ గ్లాస్ డిజైన్, ఫర్నిచర్ అండ్ ఇంటీరియర్ డిజైన్, ప్రొడక్ట్ డిజైన్, యానిమేషన్, ఫిల్మ్ డిజైన్, ఎగ్జిబిషన్ డిజైన్, ఫిల్మ్ అండ్ వీడియో కమ్యూనికేషన్, గ్రాఫిక్ డిజైన్, టెక్స్టైల్ డిజైన్ వంటి కోర్సులు కూడా ఉన్నాయి. ఎంట్రన్స్ ఎగ్జామ్ 2 రౌండ్లలో జరుగుతుంది. రౌండ్ 1 DAT డాట్ ప్రిలిమ్స్, రౌండ్ 2 DAT మెయిన్స్. ఏ స్ట్రీమ్లో అయినా 12వ తరగతి ఉత్తీర్ణులైన వారు ఈ పరీక్షకు రాయవచ్చు. ఇకపోతే ప్రిలిమ్స్ 100 మార్కులకు 3 గంటల్లో పరీక్ష నిర్వహిస్తారు. దీంట్లో ఆప్టిట్యూడ్ అండ్ క్రియేటివ్ డ్రాయింగ్ స్కిల్స్ని టెస్ట్ చేస్తారు. మెయిన్స్లో స్టూడియో టెస్ట్ అంటే ఇచ్చిన మెటీరియల్తో మోడల్ మేకింగ్ వంటి టెస్ట్ జరుగుతుంది. ఈ పరీక్ష మొదటి రౌండ్ డిసెంబర్ చివరిలో లేదా జనవరి మొదటి వారంలో నిర్వహిస్తారు. రెండో రౌండ్ ఏప్రిల్ లేదా మే నెలలో ఉంటుంది. ఇకపోతే NIFT NIFT.ac.in ఇది వెబ్సైట్. క్యాంపస్లను మొదట 1995 చెన్నై, గాంధీనగర్, కోల్కతా, హైదరాబాద్, ముంబైలో స్టార్ట్ చేశారు. 1997లో బెంగళూరులో ఏర్పాటు చేశారు. ఇక్కడ ఉన్నాయి. NIFT BDSలో BDS అంటే ఫ్యాషన్ డిజైన్, BDS లెదర్ డిజైన్, BDS యాక్సెసరీస్ డిజైన్, BDS టెక్స్టైల్ డిజైన్, BDS నెట్వేర్ డిజైన్, BDS ఫ్యాషన్ కమ్యూనికేషన్, BF టెక్ అంటే అపరెల్ ప్రొడక్షన్ కోర్సులు అందుబాటులో ఉంటాయి. ఈ పరీక్షకు ఏ స్ట్రీమ్ వారైనా ఎగ్జామ్ రాయొచ్చు. BF టెక్ 12వ తరగతిలో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ చదివిన వారు రాయవచ్చు. ఇక BDS ప్రవేశ పరీక్ష 2 రౌండ్లలో జరుగుతుంది. మొదటి రౌండ్లో క్రియేటివ్ ఎబిలిటీ టెస్ట్ 3 గంటలు ఉంటుంది. జనరల్ ఎబిలిటీ టెస్ట్ 2 గంటలు అంటే 100 మార్కులు, 100 క్వశ్చన్లు ఉంటాయి. రెండో రౌండ్లో సిచ్యువేషన్ టెస్ట్ ఉంటుంది. ఇందులో మెటీరియల్ హ్యాండ్లింగ్, మోడల్ మేకింగ్ స్కిల్స్ని పరీక్షిస్తారు. BF టెక్కి జనరల్ ఎబిలిటీ టెస్ట్ ఉంటుంది. BF టెక్ BDS దీంట్లో కోర్సులు ఇట్లున్నాయి, సీట్లు కూడా ఇట్లున్నాయి, చూడండి ఒకసారి. మరి పరీక్షలకు ఎలా ప్రిపేర్ కావాలి అంటే క్రియేటివ్ ఎబిలిటీ రౌండ్లో డ్రాయింగ్ స్కిల్స్ని పరీక్షిస్తారు. ఇందుకోసం మనం స్కెచింగ్ ప్రాక్టీస్ చేయాలి, ఫ్రీ హ్యాండ్ మూమెంట్ అలవాటు చేసుకోవాలి, జియోమెట్రిక్ ఆకారాలతో మొదలుపెట్టి తర్వాత చూసిన వస్తువులు, పరిసరాలను, జ్ఞాపకాల నుంచి బొమ్మలు వేయడం సాధన చేయాలి. ఒక వస్తువు లేదా గది ఒక కోణంలో చూస్తే ఎలా కనిపిస్తుంది అనేది ఊహించగలగాలి. క్రియేటివిటీ, డీటెయిల్డ్ స్కెచింగ్కి మార్కులు బాగా వస్తాయి. కలర్ అండ్ కలర్ మిక్సింగ్ పట్ల అవగాహన ఉండాలి. కలర్ వీల్ పట్ల అవగాహన ఉండాలి. లైటింగ్ ఎఫెక్ట్, టోన్ అండ్ షేడ్స్ గీసే బొమ్మల్లో కనిపించాలి. ఆయిల్ పెస్టల్స్, పోస్టర్ కలర్స్, వాటర్ కలర్స్ ఉపయోగిస్తూ ఏ రంగులు కలిపితే కావాల్సిన రంగు వస్తుందనేది నేర్చుకోవాలి. పరీక్షలో డ్రై కలర్స్ని ఉపయోగిస్తారు, కానీ రౌండ్ 2కి రెడీ చేసుకునే పోర్ట్ఫోలియోలో వివిధ రకాల కలర్స్ ప్రొడక్ట్స్ మనం వాడచ్చు. ఇకపోతే జనరల్ ఎబిలిటీ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కోసం ప్యాసేజ్ రీడింగ్, గ్రామర్, ఆంగ్ల పదానికి
పదజాలానికి సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు రాయగలగాలి. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ కోసం బేసిక్ మ్యాథ్స్, సింప్లిఫికేషన్స్, రేషియో, ప్రపోర్షన్స్, పర్సంటేజ్, టైమ్ అండ్ వర్క్, టైమ్, స్పీడ్, డిస్టెన్స్ ప్రశ్నలు. అనలైటికల్ స్కిల్స్ కోసం రీజనింగ్ ప్రశ్నలు ప్రాక్టీస్ చేయాలి. జనరల్ నాలెడ్జ్ కోసం వార్తాపత్రికలు చదవాలి. కరెంట్ అఫైర్స్, స్టాటిక్ జీకేతో పాటు ఫ్యాషన్ వరల్డ్, కంపెనీ బ్రాండ్, లోగోల గురించి తెలుసుకొని ఉండాలి. నిఫ్ట్ గ్యాడ్జ్ పేపర్లో నెగిటివ్ మార్కింగ్ ఇంట్రొడ్యూస్ చేసిరు. వివిధ వస్తువులతో క్రాఫ్ట్ వర్క్, పెన్సిల్ స్కెచెస్, పెయింటింగ్ వంటివి చేస్తే సిచ్యువేషన్ టెస్ట్ లేదా పోర్ట్ఫోలియో రౌండ్కి ఉపయోగపడుతుంది అని శిరీషారెడ్డి, డైరెక్టర్ అకాడమిక్స్, గ్యాన్ విల్లే అకాడమీ నుంచి వీళ్ళు రాసిన ఆర్టికల్. ఇదన్నమాట డిజైనింగ్ కెరీర్. చాలా బాగుంటుంది, డీసెంట్గా ఫ్యూచర్ ఉంటుంది, హ్యాపీ లైఫ్ అన్నమాట. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే డిజైనింగ్ వైపుకు అప్లై చేసుకోండి. నోటిఫికేషన్లు టక్కిమని పడతాయి, కొంచెం చూస్తూ ఉండండి. 10 మందికి షేర్ చేయడం వల్ల మనం వాళ్ళకి లైఫ్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. కాబట్టి లేదు అంటే అందరూ మూక చదువులు చదువుతారు, ఎంపీసీ బైపీసీ అంటారు, లేకపోతే సిఈసి ఎంఈసీ అంటారు. అవి కాకుండా ఇట్లా చదువుకోవాలి, తొందరగా సెటిల్ కావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇదన్నమాట ఈరోజు సంబంధించిన ఆర్టికల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.